గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఇవాళ క్లాస్ వచ్చేసరికి బిజినెస్ అనలైటిక్స్లో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ క్లాసెస్ అందరూ విన్నారు కదా, సో అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి. సో ఇంకా 2 క్వశ్చన్స్ చెప్తే ఫస్ట్ యూనిట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు మేబీ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ ఆ టైంలో మీకు ఫస్ట్ ఇంటర్నల్ జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు అన్నీ క్లియర్గా చూసుకొని నోట్స్ అది ప్రిపేర్ చేసుకొని చదువుకోండి ప్రతిదీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ మంతే కదా ఫస్ట్ ఇంటర్నల్. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. సో ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూస్ క్లాస్లోనే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిజినెస్ అనలైటిక్స్ లైఫ్ సైకిల్ అనమాట. సో బిజినెస్ అనలైటిక్స్ యొక్క లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దానికి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ అనలైటిక్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ డేటా అనలైటిక్స్ బిజినెస్. సో బిజినెస్ అనలైటిక్స్ అంటే ఏంటో నేను ఇంట్రడక్షన్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్ ప్రతి క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో బిజినెస్ అనలైటిక్స్ అంటే ఏం లేదు, బిజినెస్లో యూజ్ అయ్యే ఒక డేటా అనలైటిక్స్ అనమాట. సో the purpose of business analytics is to derive information from data in order to make appropriate business decisions. The life cycle consists of 6 phases. సో బిజినెస్ అనలైటిక్స్ అంటే ఏంటంటే మనం బిజినెస్లో యూస్ చేస్తాం డేటా అనేది మనం గెయిన్ చేసుకొని, సో దాన్ని బట్టి మనకి లాస్ ఏమన్నా వచ్చిందా, దాన్ని ఇంకా ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా మంచి నెంబర్ 1 పొజిషన్లో పెట్టుకోవాలి, ఏమన్నా మనకి రివ్యూస్ కానీ ఏమన్నా బ్యాడ్గా వచ్చినాయా అని చెప్పి మనం అన్ని రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో వీటన్నిటిలోనే మనం ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకొని మనం బిజినెస్ అనేది డెవలప్ చేస్తాము. సో ఇందులో వచ్చేసి బిజినెస్ అనలైటిక్స్ లైఫ్ సైకిల్లో 6 ఫేజెస్ ఉంటాయన్నమాట. సో ఆ 6 ఫేజెస్ ఏంటంటే, సో ఫస్ట్ ఫేజ్ 1 డిస్కవరీ అనమాట. సో ఫేజ్ 1 వచ్చేసి డిస్కవరీ, అండ్ ఫేజ్ 2 వచ్చేసి డేటా ప్రిపరేషన్. సో ఫేజ్ 3 వచ్చేసరికి మోడల్ ప్లానింగ్, అండ్ ఫేజ్ 4 వచ్చేసరికి మోడల్ బిల్డింగ్, అండ్ ఫేజ్ 5 కమ్యూనికేట్ రిజల్ట్స్, అండ్ ఫేజ్ 6 వచ్చేసరికి ఆపరేషనలైజ్ అనమాట. సో 6 ఫేజెస్ ఉంటాయి లైఫ్ సైకిల్లో వచ్చేసరికి. నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఫేజ్ 1 ఏంటి, డిస్కవరీ కదా. సో డిస్కవరీలో ఏముంటుంది అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసాం అనుకోండి, అందులో ఏమైనా ప్రొడక్ట్స్ అనేవి మనం రెడీ చేస్తున్నాం అనుకోండి. సో అందులో రెడీ చేసినప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజినెస్ రన్ చేస్తున్నాము. సో మన బిజినెస్ అనేది ఎలా ఉంది, ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, అందరికీ అన్ని కస్టమర్స్కి మన కంపెనీ గురించి తెలిసిందా లేదా, మన బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ వచ్చి మన బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో లేదనుకోండి, సో మనం అప్పుడు ఏం చేయాలి, మన బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిటి దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎలాంటిదై ఉండాలి అది, సో కస్టమర్స్ అందరూ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని తీసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, సో ఎలాంటివి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఒక ప్లానింగ్ చేసుకొని, సో ఇక్కడ ఈ బ్రాంచ్లో ఎంత ఉంది మన బిజినెస్, సో నెక్స్ట్ బ్రాంచ్లో అలా ఉంది, సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, మనం ఏం చేసాము, ఈ జనరేషన్కి తగ్గట్టు ఉందా లేదా, సో ఏమన్నా ఫాల్స్ ఉన్నాయా, సో ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి మనం ఈ మ్యాటర్ అనేది అన్ని చోట్ల నుంచి మనం గెయిన్ చేసుకొని, సో దాన్ని బట్టి మనం బిజినెస్ని మనం చేసుకుంటాం అనమాట. సో డిస్కవరీలో అయితే మనం డేటా కలెక్ట్ చేసుకోవడం అనేది డిస్కవరీలో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. So in phase 1, the team learns the business domain. So the team learns the business domain including relevant history such as whether the organization or business unit has attempted similar projects in the past from which they can learn. So ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏవైతే అటెంప్ట్ చేశారో అంటే హిస్టరీ నుంచి వాళ్ళు తీసుకుంటారు అనమాట, ఏదైతే పాస్ట్లో జరిగిపోయిందో. సో దాని నుంచి వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. సో ద టీమ్ యాక్సెస్ ద రిసోర్సెస్ అవైలబుల్ టు సపోర్ట్ ద ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, టెక్నాలజీ, టైమ్ అండ్ డేటా. సో వాళ్ళు ఏం చేస్తారు, అదంతా కలెక్ట్ చేసేది ఎలాగంటే, సో వాళ్ళు ప్రాజెక్ట్కి యూజ్ అయ్యేలాగా చూసుకుంటారు అన్నమాట, టెక్నాలజీ వైజ్, టైమ్ అండ్ డేటా ఇవన్నీ యూజ్ చేసుకొని. సో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇన్ దిస్ ఫేజ్ ఇంక్లూడ్
framing the business problem as an analytics challenge that can be addressed in subsequent phases and formulating initial hypothesis to test. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అది అనేది మనకి డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటారంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నదంతా సో వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకోవడానికి టోటల్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని సో ఆ డేటా కలెక్ట్ చేసిన డేటా బట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనది ఎందుకు నెంబర్ 1 పొజిషన్లో లేదు, దేనివల్ల మనకి ఇలా అయింది, సో అదంతా డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ఫేజ్ డేటా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఎలా ఉంది రివ్యూస్, ఇప్పుడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, సో మన బిజినెస్ అందరికీ, కస్టమర్స్ అందరికీ, పీపుల్ అందరికీ తెలుస్తుందా లేదా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారు, సో ఎంత మనకి ప్రాఫిట్స్ ఎంత, లేకపోతే ఎన్నో పొజిషన్లో మన బిజినెస్ ఉంది, కస్టమర్స్ అందరికీ తెలిసిందా లేదా అని చెప్పి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఏముంటుందంటే డేటా ప్రిపరేషన్ అనమాట. సో డేటా ప్రిపరేషన్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాటర్ అంతా కలెక్ట్ చేసుకున్నారు కదా, సో కలెక్ట్ చేసిన మ్యాటర్ అంతా ఏదో రా డేటా అనమాట. రా డేటా అంటే ఏంటి, జస్ట్ మన మ్యాటర్ అనేది కలెక్ట్ చేసుకున్న వరకే. ఓకేనా. మనం ఎక్కడెక్కడి నుంచి మ్యాటర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి డేటా అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం కదా, సో ఆ కలెక్ట్ చేసిన డేటా ఎలా ఉంటుంది, రా డేటా అనమాట. సో దానికి మనం ఎలాంటి చేంజెస్ చేయాలి అంటే డేటా ప్రిపరేషన్లో అది మనకి యూజ్ అయ్యే మెథడ్లో మనం ఈ డేటా అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, మన దగ్గర ఉన్న డేటాని. ఓకేనా. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, మన బిజినెస్కి ఉన్న ప్రాబ్లమ్స్, లేకపోతే మన బిజినెస్కి మనం చేయాల్సిన చేంజెస్ ఏంటి, సో ఇలాగ ఏమేమి చేంజెస్ చేయాలి అని ఆర్డర్లో ఈ డేటా అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అదే ఫేజ్ 2లో ఉంటుంది. సో ఫేజ్ 2 వచ్చేసరికి ఫేజ్ 2 రిక్వైర్స్ ద presence of analytic sandbox in which the team can work with data and perform analytics for the duration of the project. The team needs to execute, extract, load and transform, or extract, transform and load to get data into the sandbox. The ELT and ETL are sometimes abbreviated in ETLT. Data should be transformed in the ETLT process to the team can work with it and analyze it. In this phase, the team also needs to familiarize itself with the data thoroughly and take steps to condition the data. సో ఇక్కడ ఏంటంటే సో వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు కదా, సో ఆ కలెక్ట్ చేసిన డేటా అనేది టీమ్ వర్క్ చేస్తారనమాట. వాళ్ళందరూ కొంచెం కొంచెం షేర్ చేసుకొని డేటాని వాళ్ళందరూ ఒక ఆర్డర్లో పెట్టుకొని సో దాని మీద వర్క్ చేస్తారనమాట. సో ఆర్డర్ అనేది మనకి ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉందనుకోండి, సో ఫస్ట్ బ్రాంచ్లో ఇన్ని ఫాల్స్ ఉన్నాయి, ఇంత ప్రాఫిట్ ఉంది, ఇంత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఇది తెలుస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ బ్రాంచ్ 2, అందులో లాస్ ఏంటి, అందులో మన ప్రొడక్ట్స్ ఎన్ని అమ్ముడవుతున్నాయి, ఎంతమంది పీపుల్ తీసుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది, ఏ ఊర్లో మన బ్రాంచ్ మన కంపెనీ అందరికీ తెలుస్తుంది, ఏ ఊర్లో బాగా నడుస్తుంది అని చెప్పేసి మనకి ఒక ఎస్టిమేషన్ అనేది ఇందులో వస్తుంది అనమాట ఈ డేటా ప్రిపరేషన్లో. సో టీం అందరూ ఇందులో వర్క్ చేస్తారు. సో ఇందులో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు డేటా అనేది ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో ఆ డేటా ఆర్డర్లో ఉంటుంది కదా, సో దాని మీద టీం వర్క్ చేసి నెక్స్ట్ స్టెప్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇప్పుడు మనకు ఒక అనలైజ్ అనేది వచ్చేసింది అనుకోండి, సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఏమేమి చేంజ్ చేయాలో అవన్నీ డైరెక్ట్గా చూసేసుకుంటాం కదా. సో ఇప్పుడు అదే అనమాట. ఫేజ్ 3 వచ్చేసరికి మోడల్ ప్లానింగ్. మోడల్ ప్లానింగ్ అంటే ఏంటి, మన దగ్గర మ్యాథా అంతా ఆర్డర్లో ఉంది, మనకి అంత ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, సో ఏవైతే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మన బిజినెస్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్తాం. అదే ఇప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే మనం ఏం చేస్తాము, ఇంకొంచెం డెవలప్ చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ వరకే వర్క్ చేసాం కాబట్టి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకు వస్తుంది. సో మనం ఇంకెంత వర్క్ చేయాలి, ఎంత డెవలప్ చేయాలి, ఏమేమి చేంజ్ చేయాలి, సో ఇలాంటివన్నీ ఇందులో మోడల్ ప్లానింగ్ అనమాట. ఇక్కడ ప్లానింగ్ వరకే చేస్తాం, ఎగ్జిక్యూట్ చేయము. జస్ట్ ఇలా ఈ చేంజెస్ చేస్తే బాగుంటుంది అని మనకు ఒక ఐడియాలజీ వస్తుంది కదా, సో టీం అందరూ ఈ ప్లానింగ్లో ఇలాగ వాళ్ళు డిఫరెంట్ థాట్స్ అనేవి ఇందులో ప్లాన్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇదే మోడల్ ప్లానింగ్. సో phase 3 is the model planning where the team determines the method, techniques and workflow it intends to follow for the subsequent model building phase. సో ఇందులో ఏం చేస్తారు,
సో టీమ్ అనేది ఇందులో వర్క్ చేసి వాళ్ళ టెక్నిక్స్ని, వాళ్ళ ఐడియాలజీస్ని ఇందులో వాళ్ళు యూస్ చేసి సో ఇందులో మోడల్ బిల్డింగ్ అనేది చేస్తారనమాట, అంటే ప్లాన్ చేస్తారనమాట. సో ద టీమ్ ఎక్స్ప్లోర్స్ ద డేటా టు లెర్న్ అబౌట్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ సబ్సిక్వెంట్లీ సెలెక్ట్స్ కీ వేరియబుల్స్ అండ్ ద మోస్ట్ సూటబుల్ మోడల్. సో ఇందులో ఏం చేస్తారంటే టీం అందరూ సో కంపేర్ చేసుకుంటారనమాట, ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఎంత ఇంప్రూవ్ చేస్తే ఈ పొజిషన్లోకి వెళ్తాము అనేది మనం కంపేర్ చేసుకుని టీం అందరూ సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీలో, అంటే ఒక్కొక్క టీం ఒక్కొక్క ఐడియాలజీలో ఆలోచించుకుంటూ ఈ చేంజెస్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి, అంటే మనం నార్మల్గా ఇప్పుడు టీవీలో కదా ఇలాంటి బిజినెస్ షోస్ కదా వస్తున్నాయి కదా, లేకపోతే సమ్ కామెడీ సీన్స్లో కూడా ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. సో మీకు కొంచెం ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో మనం దాన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ బిల్డింగ్ అనమాట. సో 4th ఫేజ్ వచ్చేసరికి మోడల్ బిల్డింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే 3rd ఫేజ్లో ప్లానింగ్ అనేది చేసామో, జస్ట్ ఈ చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం కదా, సో అవన్నీ ఇందులో చేసి చూడాలన్నమాట. సో ఫేజ్ 4లో ఏం చేస్తారంటే ఏమేమి ఐడియాస్ అయితే బాగున్నాయో, ఇవి చేస్తే మన కంపెనీ ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అనుకున్నాము, ఆ చేంజెస్ అన్నీ ఇక్కడ చేసేస్తారనమాట. ఓకేనా. So in phase 4, the team developed data sets for testing, training and production purposes. So in addition, in this phase, the team builds and executes model based on the work done in the model planning phase. The team also considers whether its existing tools will suffice for running the models or if it will need a more robust environment for ఎగ్జిక్యూటింగ్ మోడల్స్ అండ్ వర్క్ ఫ్లో. సో ఇందులో ఏం చేస్తారైతే ఏమైతే మనం ఫేజ్ 3లో చేస్తారో అవన్నీ వాళ్ళ కంపెనీ పర్పస్ మీద సో బిల్డ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఏదైతే చేంజెస్ చేస్తే బాగుంటుంది ఈ జనరేషన్ తగ్గట్టు అని చెప్పి వాళ్ళందరూ రన్ చేసుకుంటూ వెళ్తారు ఆ మోడల్స్ అన్నిటిని. ఓకేనా. సో నెక్స్ట్ ఫేజ్ 5 వచ్చేసరికి కమ్యూనికేట్ రిజల్ట్స్ అనమాట. సో కమ్యూనికేట్ రిజల్ట్స్ అంటే ఏంటంటే సో ఏవైతే చేంజెస్ ఫేజ్ 3లో చేశారో ప్లాన్ చేస్తారో అవన్నీ ఫేజ్ 4లో చేస్తారు కదా. సో ఫేజ్ 5లోకి వచ్చింది ఏంటంటే సో ఆల్రెడీ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటి రిజల్ట్స్. సో ఆ చేంజెస్ చేసిన బట్టి మనకు వచ్చిందా లేదా ప్రాఫిట్ అనేది, సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు, మన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా, మన ప్రాఫిట్స్ వచ్చినాయా లేదా, ఏమైనా డెవలప్ అయిందా బిజినెస్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ డేటా అనేది వాళ్ళు చూసుకుంటారనమాట, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో పాత దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటి, ప్రాఫిట్ వస్తుందా, నెంబర్ 1 పొజిషన్లో ఉందా లేదా, కింద దాని మీద ఇప్పుడు డెవలప్ అయిందా లేదా అని చెప్పి చూసుకుంటారనమాట. ఓకేనా. సో ఫేజ్ 5 వచ్చేసరికి ఇన్ ఫేజ్ 5 ద టీమ్ ఇన్ కొలాబరేషన్ విత్ మేజర్ stakeholders determine if the results of the projects are a success or failure based on the criteria developed in phase 1. సో ఫేజ్ 1 నుంచి ఏదైతే చేస్తున్నారో వీళ్ళ ప్రాసెస్ అంతా అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మనకు తెలియాలి కదా. సో ప్లాన్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసేస్తే సరిపోదు కదా. సో దాన్ని అంతటినీ వీళ్ళు రిజల్ట్ అనేది తెలుసుకోవాలి. సో మన ప్లాన్ అంతా వర్కౌట్ అయిందా లేదా, ఫెయిలా సక్సెసా, సో దీనివల్ల మన బిజినెస్ అనేది డెవలప్ అయిందా లేదా, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో ఎలా తెలుసుకుంటారు, మన ప్రొడక్ట్స్ అనేవి ఎలాగ ఉన్నాయని చెప్పి స్టేక్ హోల్డర్స్ కింద డిటర్మైన్స్ కింద నుంచి తెలుసుకుంటారనమాట. ఓకేనా. The team should identify key findings, quantify the business value and develop a narrative to summarize and convey finding to stakeholders. సో స్టేక్ హోల్డర్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే సో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మన ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళినాయి మన గుడౌన్ నుంచి, సో నెక్స్ట్ ఇంకెంత ప్లాన్ చేస్తే ఇంకెలా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఇంకెంత చేయాలి అని చెప్పి తెలుస్తుంది. అంటే డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గరికి వచ్చేసి ఇంత కస్టమర్స్ మన షాప్ నుంచి కొనుక్కెళ్తున్నారని చెప్పి అన్ని షాప్స్కి వచ్చి చూడలేరు కదా. సో స్టేక్ హోల్డర్స్ నుంచి వాళ్ళు మ్యాటర్ అనేది గెయిన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా నుంచి స్టేక్ హోల్డర్సే కదా తీసుకెళ్ళదు ప్రొడక్ట్స్. సో అలా తీసుకువెళ్ళినప్పుడు ఏంటి, సో అప్పుడు వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో స్టేక్ హోల్డర్స్ నుంచి వీళ్ళు ఇలాగ గెయిన్ చేసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఫేజ్ 6 వచ్చేసరికి ఆపరేషనలైజ్ అనమాట. సో ఆపరేషనలైజ్ అంటే ఏంటంటే ఇందులో ఏముండదు, ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ 1 నుంచి చేసామో ఆ ప్రాసెస్ అంతటిని ఏమేమి చేంజ్ చేసామో, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా మిస్టేక్ వచ్చి మన కంపెనీ పడిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాము,
మళ్ళీ ఆలోచించి ఇవన్నీ చేయడం ఎందుకు. సో ఇవన్నీ మనం ఏదైతే ప్రాసెస్ చేసామో ఫస్ట్ నుంచి, ఏమైతే ఐడియాలజీస్ యూజ్ చేసామో, సో అవన్నీ మనం ఒక రిపోర్ట్ లాగా కానీ ఒక ఫైల్ లాగా కానీ దాచుకొని ఉంచుకుంటే మనకు నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూడడానికి ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇన్ phase 6 ద టీమ్ డెలివర్స్ ఫైనల్ రిపోర్ట్స్, బ్రీఫింగ్స్, కోడ్ అండ్ టెక్నికల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఏదైతే phase 1 నుంచి చేస్తారో అవన్నీ రిపోర్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఇన్ ఎడిషన్ ద టీమ్ మే రన్ ఏ పైలట్ ప్రాజెక్ట్ టు ఇంప్లిమెంట్ ద మోడల్స్ ఇన్ ఏ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇది అలాగా మనకి తర్వాత యూజ్ అవుతుంది, తర్వాత ఎప్పుడైనా డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఈ ఐడియాలజీ యూజ్ చేసాం కాబట్టి మన బిజినెస్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇదే ఐడియాలజీ నెక్స్ట్ యూజ్ చేస్తే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇలాగ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ అనేది, ఫైనల్వి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అవన్నీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో అదే phase 6లో ఉంటుంది. సో ఇదే బిజినెస్ లైఫ్ సైకిల్. సో 6 phases ఉంటాయి. 6 phases మీకు అర్థమైంది కదా. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. క్లాసెస్ అన్నీ క్లియర్గా వినండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. వేరే అంటే మధ్యలో వీడియో స్కిప్ చేసి వింటే మీకు అర్థం కాదు. సో ఇంకొక క్వశ్చన్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి 5 questions ఉన్నాయి. సో అవి చెప్తే 5 questionsలో ఆల్రెడీ మనకి 4 questions అయిపోయినాయి. సో రిమైనింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ 1 question ఉంది, అది చెప్తే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ నేను సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.